మోతాదులు పెరిగాయి, మధుమేహానికి దగ్గరలో ఉందని తేలింది అన్నటువంటి వార్తను హైలైట్ చేస్తూ నిత్య ఒక్కలే కాదు మన దేశంలో ఎంతోమంది ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు. 13.6 కోట్ల మంది ముందస్తు మధుమేహం ప్రీ క్లినికల్ డయాబెటీస్తో జీవిస్తున్నారు. 2 ఏళ్ల కిందట ఏసీఎంఆర్ ఇండియా అధ్యయనం పేర్కొంది. చాలామందికి ఈ సంగతే తెలియకపోవడం గమనార్హం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మహిళల ఆరోగ్యానికి ప్రధాని భరోసా, స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ చరిత్రలో నిలిచిపోతుంది. పేదల అభ్యున్నతి, మహిళల ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు, మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందని, అప్పుడే సమాజం దేశం బాగుంటాయనేది ఆయన అభిమతం అన్నారు. అందుకే స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా మహిళలందరికీ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. చరిత్రలో నిలిచిపోయి ఈ కార్యక్రమాన్ని ప్రధాని పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. మోడీ సుదీర్ఘకాలం ప్రధానిగా ఉండాలని ఆకాంక్షించారు. విశాఖలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో బుధవారం స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ప్రారంభ కార్యక్రమం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి సీఎం పాల్గొన్నారు. మధ్యప్రదేశ్లో ప్రధాని మోడీ ఈ పథకాన్ని ఆరంభించి చేసిన ప్రసంగాన్ని వాళ్ళిద్దరూ ఆన్లైన్లో వీక్షించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే ఈ వైద్య పరీక్షలో ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్రం అంతటా 13,944 వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. తల్లి బిడ్డ ఆరోగ్య సంరక్షణ కార్డుల జారీ, గర్భిణులకి పరీక్షల దగ్గర నుంచి వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు. టీకాలు వేయడం, రక్తహీనత, పోషకాహారాలపై అవగాహన కల్పిస్తారు. రక్తపోటు, మధుమేహం, నోటి రొమ్ము, గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణకు ఉచిత పరీక్షలు చేస్తాం. సూపర్ స్పెషాలిటీ వైద్యులు శిబిరాల్లో సేవలు అందిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు బిల్ గేట్స్ ఫౌండేషన్, టీసీఎస్ కలిసి చేపడుతున్న సమీకృత ఆరోగ్య విధానంతో వైద్య రంగంలో వినూత్న మార్పులు, ఖర్చుల తగ్గింపు, వ్యాధుల నివారణకు చర్యలు తీసుకున్నాం. ప్రాజెక్ట్ సంజీవని పేరుతో ఆరోగ్య నివేదికలు డిజిటలీకరణ చేస్తున్నాం. వైద్య ఖర్చులు తగ్గించడం, వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దీనికి